కోర్ నాన్ కోర్ ఇవన్నీ జరిగినాయి. ఎవరైతే యూనియన్ లీడర్ ప్రవీణ్ చౌదరి ఉన్నాడో ఆ ప్రవీణ్ చౌదరి టీఎన్టీయూసీ అతను 2023 దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు. ఈ 327 పోస్టుల్లో నాకు తెలిసి 270-280 పోస్టులు మీ టైంలో మీ టీఎన్టీయూసీలో ఉన్నప్పుడు అతను చేసింది కార్యక్రమం కార్మికుల గురించి. మరి ఆ టైంలో ఆయన ఏంటి వాషింగ్ మిషన్లో కడిగి ఉన్నాడు. అప్పుడు 270 పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి అప్పుడు ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను? అతను కొమ్ము కాయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఒక టీఎన్టీయూసీ నుంచి ఒక 300-400 మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందన్న ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది. అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్కి సంబంధించిన అతను. ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి. అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం, నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను. నోటికొచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు. ఏమని మాట్లాడారు? 25% కమిషన్, 5 కోట్లు తీసుకుంటా, పేపర్లు పాంప్లెట్లు మొత్తం ఊరంతా చెల్లించారు. ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నా. కనీసం సిగ్గుండాలి కదా. ఇవన్నీ లేకోకుండా ఇవాళ తీసుకొచ్చి బురద జల్లేది ఒకటే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏది కూడా లేదు. ఇవాళ ప్రజల్ని కూడా గమనించమని కోరుతా ఉన్నా. రాజమండ్రిలో నేను ఇవాళ చెప్తున్నా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, అది ఒక ఉందా వీడియో చెక్కేశారు. ఎక్కడ ఆనం కళాకేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానంలో పడుకున్న ముసలి వాళ్ళని చెక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇంత దారుణంగా రాజమండ్రి వ్యవస్థ ఇలా పాడు చేసినప్పుడు అన్నీ అడుగుతూ ఉన్నానండి, కనీసం జ్ఞానం లేదా? ఇవాళ తీసుకొచ్చి నేను రాజమండ్రిని ఎట్లా తయారు చేశాను, ఇవాళ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి? ఒక పక్కన చెత్త శుభ్రం చేయరు, ఎక్కడ పడితే అక్కడ వీధి అంతా కూడా జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళా విహీనంగా తయారు చేశారు. చెట్లు అన్నీ చేస్తూ ఉంటే, ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఈవీఎం ఎమ్మెల్యేకి ఇతను విజనరీ కాదు ప్రెషనరీ, ఇతను కూడా వెళ్ళొచ్చాడు. ఇవాళ ఇంకొక అంశం ఫైనల్గా చెప్తున్నానండి. ఈ లోకేష్ గారు అనే వ్యక్తి ఒక్కసారి మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చే ముందు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఫస్ట్ గురువింద గింజ అని సామెత ఉంది కదా, తన నలుపు తనకు తెలియదంట. అలాగ ఉంది మీది. ఆ ప్రిజనరీ ఎవరో విజనరీ ఎవరు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇదే లోకేష్ గారు మళ్ళీ చెప్తున్నా, హైటెక్ సిటీకి సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1991లో. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని 2005లో తీసుకొచ్చి చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా చేసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఏముంది? ఇప్పుడు ఆయన సరాసరి 10 సంవత్సరాలు కదా అతను ముఖ్యమంత్రి కింద చేసినప్పుడు, ఆ ముఖ్యమంత్రి చేసిన టైంలో ఎందుకు చేయలేకపోయాడని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేయాలి కదా. ఔటర్ రింగ్ రోడ్డుకి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, లేకపోతే సైబర్ టవర్స్కి ఈయన చేసింది ఏంట్రా అంటే ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు ఈయనకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరితోనూ భూములు కొనిపించి వాళ్ళని కోటీశ్వరులను చేశారు. ఈయన బినామీ కంపెనీలతో ఆయన భూములు కొని వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. దీనిపైన కొంతమంది స్టూడెంట్స్ కూడా థీసిస్ కూడా రాశారు, ఫారెన్ స్టూడెంట్స్. అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది. ఇదే నేను లోకేష్కి మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు మాట్లాడే ప్రతి మాట గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే.
పోర్ట్స్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అది ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు. వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అదేవిధంగా విశాఖలో పెట్టుబడులు సమ్మిట్ పెట్టారు, ఇండస్ట్రీస్ సమ్మిట్. కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజన్. దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం అని అంటే ప్రజల చెవుల్లో పూలు ఏమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నారు. ఎవరు కూడా ప్రజలు నమ్మరండి. ఇదైతే నేను క్లియర్గా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు 700 కోట్ల రూపాయలతో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టారు అని అంటూ ఉన్నారు. మరి ఇదే 700 కోట్ల రూపాయలు ఈ ప్యాలెస్ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేయడానికి నోటిఫికేషన్ పిలిచారని అడుగుతా ఉన్నా. మరి మీరు చెప్పారు కదా రిషికొండని బోడిగుండి చేస్తామని, బోడిగుండి చేస్తున్నారని. మరి అప్పుడు మీకు రాలేదా పర్యావరణం యొక్క ఇబ్బందులు? ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, ఇప్పుడు మరి దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు? నోటిఫికేషన్ ఎట్లా కాల్ఫర్ చేస్తారు? ఫారెస్ట్ క్లియరెన్స్లు ఏమైనాయి? గగ్గోలు పెట్టారు కదా. మరి ఇప్పుడు ఇదే సేమ్ రిషికొండని మీరు ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చేస్తే అన్ని నీతులు, పక్కనోళ్ళు చేస్తే అన్ని అవినీతిలా? ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను మీరు కంటిన్యూ చేయండి, ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది. ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ పరంగా ఉంచి ఒక 2-3 వేల కోట్లు పెట్టండి. ప్రధానమంత్రి గారు మీరు 14 సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తేలా. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు, అది మర్చిపోద్దు. అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్దని ప్రైవేటైజ్ చేసేస్తూ ఉన్నాడు. అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి ఈయన ఎవరు అని అడుగుతా ఉన్నా.